తీసుకొచ్చారు. ఇది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కూసెంతైన బ్యాలెన్సింగ్ సిచ్యుయేషన్. లేకపోతే సాయి కృష్ణది ప్రీ ప్లాన్డ్ మర్డర్, హోటల్లో చంపేసి బస్టాండ్లో పారేసి జేబీఎం భారత్ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ సంచలన ఆరోపణలు. మే 8న సాయంత్రం మార్కాపూర్ నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సాయి కృష్ణ తరలింపు. గత నెల 23 బెజవాడ బందర్ రోడ్డును హోటల్లో చిత్రహింసలు విపరీతంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగి చితికిపోయిన కిడ్నీలు. దీంతో పలు ఆసుపత్రుల చుట్టూ తిప్పిన పోలీసులు. హోటల్ రూమ్లో ఆర్ఎంపీతో 2 రోజులు ట్రీట్మెంట్. 23వ తేదీ సాయంత్రం సాయి కృష్ణమూర్తి, 24న ఆర్టీసీ బస్టాండ్ 43 ప్లాట్ఫామ్ వద్ద మృతదేహం పారేసి అనాథ శవంగా స్వర్గపురిలో శవదహనం. ఇది నిజమైతే మాత్రం సంచలన నిజాన్ని బయటపెట్టినటువంటి వాడు అవుతాడు జడ శ్రవణ్ కుమార్. ఇందులో వాళ్ళ అమ్మ అడుగుతోంది కదా, నాకు అంత బూడిదివ్వండి, మా అబ్బాయి ఎప్పుడు చచ్చిపోయాడు చెప్పండి అని 23వ తారీఖు అన్నటువంటిది ఈయన ఇచ్చేస్తున్నారు. ఆ డీటెయిల్స్, ఆ డేటా, ఇది కీలకమైనటువంటి అంశం. ఇందులో కీలకమైనటువంటి కృష్ణలంక చెందిన యువకుడు సాయి కృష్ణది లాకప్ డెత్ కానీ కాదని, ఇది ముమ్మాటికి పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన హత్య అని జేబీఎం భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. విజయవాడ బందర్ రోడ్ రమేష్ హాస్పిటల్ సమీపంలోని హోటల్లో సాయి కృష్ణ నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారని చెప్పారు. ఇందులో పోలీసులతో పాటు చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారం ఈ హత్యకు కారణమని, దీనికి సంబంధించి తన వద్ద ప్రాథమిక సమాచారం ఉందని వెల్లడించారు. సాయికృష్ణ హత్య చేసి అనాశయంగా చిత్రీకరించి స్వర్గపూర్లో శవదహనం పూర్తి చేశారన్నారు. ఈ మొత్తం వ్యవహారం పోలీసుల కనుసన్నల్లో జరిగిందన్నారు. జడ శ్రవణ్ కుమార్ శుక్రవారం విజయవాడ గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడి సంచలనాంశాలు వెల్లడించారు. దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ తమ పార్టీ కాపు యోజన విభాగం అధ్యక్షుడు దాడిశెట్టి వీరబాబు ద్వారా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయనున్నట్టు కేసు తేలాలంటే సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తాన్ని భద్రపరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులు స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, నిందితులు హోటల్లో పెట్టి కొడుతున్నారన్నారు. జేబీఎం అంతకు మించిన సినిమాలను తలదన్నే రీతిలో జరిగిన ఈ మొత్తం వ్యవహారంలో పోలీస్ వ్యవస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారని తెలిపారు. ఆ ఘటన జరిగిన క్రమం జడ శ్రవణ్ కుమార్ మాటల్లోనే గత నెల 8వ తేదీన సాయంత్రం టాస్క్ ఫోర్స్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్స్, ఏఎస్ఐ బ్లూ కోట్ కానిస్టేబుల్ కలిసి మార్కాపురం మిత్రుడితో కలిసి ఒక రూమ్లో ఉంటున్న సాయి కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆ రాత్రి అక్కడే ఉంచి 9వ తేదీ ఉదయం స్టేషన్ నుంచి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఒక రోజు ఉంచి ఆ తర్వాత రమేష్ హాస్పిటల్ సమీపంలోని ప్రముఖ హోటల్కి తరలించారు. హోటల్ రూమ్ నెంబర్ 302లో సాయి కృష్ణ చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రంతా సిఐ నాగరాజు హింసించారు. సిఐ నాగరాజు పేరు మీదే హోటల్ బుక్ అయింది. విపరీతంగా కొట్టడం వల్ల సాయి కృష్ణకి రక్తస్రావం అయింది, కిడ్నీలు పగిలిపోయాయి, దవడ పగిలింది. సాయి కృష్ణను వైద్యం కోసం 14వ తేదీన ప్రజా వైద్యశాలకు తీసుకొచ్చారు. అయితే బతికే అవకాశం లేదని ప్రైవేట్ హాస్పిటల్ తరలించారని అక్కడ వైద్యులు సూచించారు. అక్కడి నుంచి 15వ తేదీన మణిపాల్ హాస్పిటల్ సివిల్ సర్జన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కూడా వైద్యుడు చేతులెత్తేయడంతో 16, 17వ తేదీలో మళ్ళీ హోటల్ రూమ్కి తరలించారు. హోటల్ రూమ్లో ఆర్ఎంపీతో 2 రోజులు ట్రీట్మెంట్ చేయించారు. 23వ తేదీ సాయంత్రం సాయి కృష్ణ చనిపోయాడు. డెడ్ బాడీని 24వ తేదీన ఆర్టీసీ బస్టాండ్ 43వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద అనాథ యువకుడు శవంలా పడేశారు. అనంతరం తమకేమీ తెలియనట్టుగా బస్టాండ్లో అనాథ శవం ఉన్నట్టు వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్ళి అనాథ శవాన్ని తగలబెట్టాలని టాస్క్ ఫోర్స్ సీఐకి అత్యంత సన్నిహితుడైన మేనేజర్ ద్వారా బీఎంసీకి రిక్విజేషన్ ఇచ్చారు. అనాథ శవంగా సీఐ నాగరాజ్ సర్టిఫై చేసిన తర్వాత బస్టాండ్కి ఎదురుగా ఉన్న స్వర్గపూర్లో 2 కానిస్టేబుల్ ద్వారా 24వ తేదీన 5:45 గంటలకు సాయికృష్ణ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కూటమి సర్కార్ డెడ్ బాడీ నో డెలివరీ ప్రభుత్వంగా పేరు సాధించిందని జడ శ్రవణ్ కుమార్ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నీకు జైలు జీవితం ఖరారైనట్టు మంత్రి లోకేష్ రెడ్ బుక్ అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో న్యాయం 4 పాదాల మీద కాదు 40 పాదాల మీద నడుస్తుందని వ్యాఖ్యానించారు. సాయి కృష్ణ మృతిపై హోమ్ మినిస్టర్ మాట్లాడలేదు, ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ బాధిత కుటుంబానికి కలవలేదని విమర్శించారు. చేతి గీతలు అరగదీస్తామని యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారని గుర్తు చేశారు. ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఎన్కౌంటర్ అని అక్కడ 400కి పైగా జరిగాయని, పవన్ మాటల అర్థం కూడా అదేనన్నారు. పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడితే పోలీసులు అలా ఎందుకు ప్రవర్తించకుండా ఉంటారని ప్రశ్నించారు. గబ్బర్ సింగ్ సినిమా చూసే సీఐ నాగరాజ్ ఆ విధంగా తయారయ్యారన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్కు ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ఎమ్మెల్యేలు అమ్మాయిలను రేపు చేస్తే మాట్లాడరా, ఎమ్మెల్యే అరోస్ లేదని ఢిల్లీలో పక్కన కూర్చోబెట్టుకుంటాను, నువ్వేం సనాతన ధర్మ సారథి మండిపెట్టారు. తెలుగుదేశాన్ని నేను ఒక్క మాట మాట్లాడరు, పూర్తిగా పవన్నే అటాక్ చేస్తారనమాట. ఇది ఈయనకున్నటువంటి విచిత్రమైనటువంటి అంశం.